హాయ్ హలో నేను మీరే తేజని. అందరూ బాగుంటారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ మట్టి కొండల్లో పెరుగు ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తింటారనమాట. నేను అందుకే ఇంట్లోకి ఒకసారి ట్రై చేద్దామని ఈ చిన్న చిన్న మట్టి ముంతలు అయితే తీసుకొని వచ్చాను. ముందుగా పాలను బాగా మరిగించి చల్లారిందాక అట్లా ఉంచండి. పాలు మడికి బాగా మరిగించాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇవి చూసారా ముంతలు ఎంత ముద్దుగా ఉన్నాయో, చిన్న చిన్న ముంతలు. ఇవి ఒక మనిషికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట పెరుగు. నేను ఇవి అయితే కొనలేదండి, మహా కొన్న ఒక 20 రూపీస్ ఏముంటుందన్నమాట. మన కుండల మీద దగ్గర ఎక్కడైనా దొరుకుతాయి. పాలు అయితే చల్లారినాయండి. కొంచెం పెరుగు తోడేసుకొని శుభ్రం కలుపుకోవాలన్నమాట. అది కలుపుకొని ఇట్లా అన్నిట్లో ఈ విధంగా పోసుకోవాలి. ఈ కుండలు నేను కొనలేదని చెప్పాను కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పిల్లలు జున్ను అడుగుతుంటే మొన్న డైరీ దగ్గర తీసుకొచ్చానండి. జున్ను దీంట్లో వచ్చిందనమాట. ఈ కుండలు పడేయటం దేనికి బాగుండే కదా అని చెప్పేసి ఇలా ఉంచేసాను. ఇది వీటికి ఉపయోగించనమాట. పెరుగు అయితే చాలా అంటే చాలా బాగా తోడుకుంటుందండి, చాలా గట్టిగా తోడుకుంటుంది. ఏమన్నా కుండ పెరుగుకున్న టేస్టే వేరు. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రవితేజ లైఫ్ స్టైల్ 143. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఈ విధంగా పాలు పోసుకున్న తర్వాత అందులోకి మన దగ్గర ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఉంటే అందులో పెట్టండి. ఇంకా బాగా మంచిగా తోడుకుంటుందన్నమాట. పెట్టకపోతే తోడుకోదా అనేం లేదండి, అదొక నమ్మకంగా ఉంటుందన్నమాట. చూసారా, ఈ విధంగా పోసుకోవాలి. ఇది ఎక్కడ పెట్టాలి, మనం మట్టి కుండలు పగులుతాయి అయినా ఇలా అనుకోవద్దు. దీని మీద మూతలు కూడా కవర్ లేదు, ఏం లేదు, ఎట్లా పెట్టాలనుకోవద్దండి. ఒక ప్లేట్ బోర్లు ఇస్తే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ప్లేట్ బోర్లు ఇచ్చి పిల్లలు కానీ పెద్దలు కానీ తిరిగేటప్పుడు తగలకుండా ఒక దూరంగా పెడితే సరిపోతుందండి. ఈ కొంచెం గట్టి పడ్డ తర్వాత తోడుకుందన్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూసారా, పెరుగు అయితే ఎంత బాగా తోడుకుందో. వీడియో ఏంది అట్ట పెట్టి ఇట్ట తోడుకుందాం అనుకుంటున్నాను అంటున్నారా? నేను మార్నింగ్ తోడేసామండి, ఈవినింగ్ చూపించాను అనమాట. ఇది చూడండి, పెరుగు ఎంత గట్టిగా తోడుకుందో, కానీ నీరు చుక్క అనేది లేదు. మీరు ఉల్టా తిప్పినా కూడా అసలు అది పడిపోదు అనమాట, అంత స్ట్రాంగ్గా తోడుకుంటుంది. మీరే చూడండి, చాలా గట్టిగా అయితే తోడుకుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి ఒకసారి. ఎంతో కాస్ట్ ఉండవండి అవి, మనకు రుచిగా చూసినట్టు కూడా ఉంటుంది. మన మట్టి కుండలు అమ్మే చోట ఎక్కడైనా దొరుకుతాయి. కంపల్సరీగా ట్రై చేయండి, ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.